అందరికీ నమస్కారం. దేశంలోనే పేరెన్నికగన్నటువంటి ఐఐటి హైదరాబాద్లో వివిధ రకాల ఖాళీలతో పాటు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కూడా నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ వీడియోలో వాటి వివరాలన్నీ కూడా చూద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని సింప్లిఫైడ్గా చూస్తే ఇక్కడ మనకు మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. ఇవి ఒకటి ఎస్సీ, ఒకటి ఓబీసీ, ఇలా 2 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పే లెవెల్ వచ్చేసి PL6. గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఫీజు వివరాలన్నీ గమనిస్తే అప్లికేషన్ ఫీజు 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ మహిళలకు మినహాయింపు ఉంది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ https://iith.ac.in.careers# అని ఈ వెబ్సైట్లో లింక్లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయండి. ఒకవేళ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ప్రభుత్వము, పిఎస్యు, యూనివర్సిటీ ఉద్యోగులు అయితే ఉన్నారో వారు దీనికి అప్లై చేసేవారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు పాల్గొంటున్నారో, టెస్ట్లకు ఎలిజిబుల్ అయ్యారో వారికి ఎలాంటి టీఏడిఏ ఇవ్వరు. అవసరమైన అన్ని సర్టిఫికెట్లు అప్లికేషన్ సమయంలోనే అప్లోడ్ చేయాలి. ఐఐటి హైదరాబాద్ ఎప్పుడైనా రిక్రూట్మెంట్ రద్దు లేదా మార్పు చేసుకోవడానికి పూర్తి హక్కు కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యమైనటువంటి వివరాలని చూసుకుంటే అప్లికేషన్ ప్రారంభమైనటువంటి తేదీ మే 21, 2026 ఉదయం 9 గంటల నుండి చివరి తేదీ జూలై 20, 2026 సాయంత్రం 5 గంటల వరకు మనకు అప్లికేషన్ స్టార్టింగ్ ఎండ్ డేట్స్. మరి అర్హతల లెక్కింపు కట్ ఆఫ్ తేదీ కూడా జూలై 20, 2026గా సూచించబడింది. తర్వాత ఎలిజిబిలిటీలో మనకు ఒక 3 రకాల క్రైటీరియాలు ఉన్నాయి. వీటి ప్రకారం మనము క్రైటీరియా 1 చూద్దాము. ఇందులో మొదట అర్హత ప్రకారం ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బీపీఎడ్ లేదా స్పోర్ట్స్ సైన్స్లో డిగ్రీ తప్పనిసరి. 3 సంవత్సరాల ఫుల్ టైం కోచింగ్ అనుభవము, క్రికెట్ లేదా టెన్నిస్ లేదా స్క్వాష్ లేదా వెయిట్ లిఫ్టింగ్లో ఈ కోచింగ్ అనుభవం ఉండాలి. తర్వాత సీనియర్ నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ లేదా స్టేట్ లెవెల్లో మెడల్ విన్నర్ లేదా పార్టిసిపెంట్ అయి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా 2లో తీసుకుంటే రెండవ అర్హత ప్రకారం మాస్టర్ డిగ్రీ ఫుల్ టైం ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ సైన్స్లో చేసి ఉండాలి. 1 సంవత్సరం ఫుల్ టైం కోచింగ్ అనుభవము అదే స్పోర్ట్లో ఉండాలి. తర్వాత నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ లేదా స్టేట్ లెవెల్లో మెడల్స్లో 1, 2, 3 కానీ పార్టిసిపేషన్ కానీ తప్పనిసరిగా ఉండాలి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా నెంబర్ 3 మూడవ అర్హత ఒకసారి చూస్తే ఇందులో బ్యాచిలర్ డిగ్రీ మరియు బీపీఈడి లేదా స్పోర్ట్స్ సైన్స్ ఉండాలి. సాయి ఎన్ఎస్ఎన్ఎస్ పాఠ్యాల లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ కోచింగ్ 1 సంవత్సరం ఫుల్ టైం కోచింగ్ అనుభవం కలిగి ఉండాలి. తర్వాత నేషనల్ లేదా స్టేట్ లెవెల్లో మెడల్ లేదా పార్టిసిపేషన్ ఉండాలి. సో ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు క్వాలిఫికేషన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కలిగి ఉన్నారో వీరు తప్పకుండా భారతదేశ పౌరులై ఉండాలి. ఆ తర్వాత ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఆన్లైన్ అప్లికేషన్స్లోనే వీరి యొక్క వివరాలు నమోదు చేయాలి. ఈ ప్రింట్అవుట్ తర్వాత ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్ వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయడం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా వహించి ఇక్కడ సూచించినటువంటి ఈ వెబ్సైట్ లింక్లోనే మీరు అప్లై చేయండి. దాని యొక్క లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఈ అర్హతలందరూ కలిగి ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాము. స్టేజ్ 1లో ఆన్లైన్ అప్లికేషన్ గమనిస్తారు. స్టేజ్ 2లో ప్రిలిమినరీ రాత పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మరి కింద కూడా నేను ఒక ద్రోణ స్పోర్ట్స్ యాప్ సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అందులో మీరు జాబ్స్ కాలంలోకి వెతికితే ఈ ఏదైతే ఐఐటి హైదరాబాద్ సంబంధించినటువంటి రాత పరీక్షలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఆ మోడల్ పేపర్స్ను మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు రాయండి, మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ చెక్ చేస్తారు. తర్వాత స్టేజ్ 3లో ఫైనల్ రాత పరీక్ష ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు క్వాలిఫికేషన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కలిగి ఉన్నారో వీరు తప్పకుండా భారతదేశ పౌరులై ఉండాలి. ఆ తర్వాత ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఆన్లైన్ అప్లికేషన్స్లోనే వీరి యొక్క వివరాలు నమోదు చేయాలి. ఈ ప్రింట్అవుట్ తర్వాత ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్ వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయడం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది.
కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వహించి ఇక్కడ సూచించినటువంటి ఈ వెబ్సైట్ లింక్లోనే మీరు అప్లై చేయండి. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిట్నెస్ టెస్ట్ కాంపోనెంట్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పినాను కదా. ఈ ఫిట్నెస్ టెస్ట్లో 5 ఈవెంట్లు ఉంటాయి. ఒకటి 30 మీటర్స్ ఫ్లయింగ్ స్టార్ట్, ఇది గరిష్ట వేగం కొలవడానికి. రెండవది స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఈ యొక్క కాళ్ళ యొక్క ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ కొలవడానికి. మూడవది 6x10 షటిల్ రన్, ఇది చురుకుతనానికి. తర్వాత నాలుగోది బెండ్ అండ్ రీచ్ టెస్ట్, మన ఫ్లెక్సిబిలిటీకి. తర్వాత 1600 మీటర్స్ రన్, మరి గుండె ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యానికి పరీక్షలు నిర్వహిస్తారు. సో ఇవన్నీ కూడా మనకు బ్యాటరీ టెస్ట్లే. ప్రాసెస్ తర్వాత స్కిల్ టెస్ట్ క్లియర్ అయినటువంటి అభ్యర్థులకు ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఫైనల్ ఎగ్జామ్స్లో రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు ఇక్కడ మీరు గమనిస్తే పూర్తి వివరాలు అనేవి ఈ యొక్క సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ప్రకారం మీకు ఎగ్జామ్ అనేది 50 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు గమనిస్తే ప్రతి రైట్ క్వశ్చన్కు 4 మార్కులు మీకు వస్తాయి. ఒక మార్కు నెగిటివ్గా తప్పు రాస్తే మీకు -1 నెగిటివ్ అనేది ఉంటుంది. మీరు దీన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఎవరైతే అభ్యర్థులు ఇలాంటి రిటర్న్ ఎగ్జామ్స్, ఈ యాడింగ్, నెగిటివ్ లాంటి విషయాలన్నీ కూడా మీకు అవగాహన కలగాలి అంటే కింద యాప్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఈ ఐఐటి హైదరాబాద్ సంబంధించినటువంటి PTI ఇన్స్ట్రక్షన్ సంబంధించిన రిటర్న్ టెస్ట్ మోడల్ పేపర్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అటెంప్ట్ చేయండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కింద లింక్ డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. దాన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ అప్లై నౌ అనే బ్లాక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఆ డీటెయిల్స్ ఇంతకుముందు అప్లై చేసిన వారికి ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ అకౌంట్ అయినట్లయితే కింద క్రియేట్ 1 అనేటటువంటి ఆప్షన్ బ్లూ కలర్ ఫాంట్లో ఇవ్వడం జరిగింది కదా, ఈ ఫాంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. వాటి ప్రకారం అంతా కూడా ఫిల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆల్ టైప్ ఆఫ్ జాబ్స్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, తర్వాత మీకు కంటెంట్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, మనకు ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా వివరాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.